2 హౌసెస్ అని ప్రోమోలో అక్కడ అన్నారు కదా. నాగార్జున గారు ఫస్ట్ దాంట్లో అంటే ఇనీషియల్ ప్రోమోలో వెన్నెల కిషోర్ దాంట్లో 2 హౌసెస్ అని అన్నారు కదా. దానికి ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఇన్ఫర్మేషన్ వచ్చాక ఏంటంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్సు అని ఇప్పుడు 2 హౌజులు ఉంటాయి. అది ఒక టీమ్ కాన్సెప్ట్. ఇప్పుడు సింపుల్గా ఉండే ఒక రూమ్లు ఉంటాయి కొన్ని, ఒకటి తర్వాత ఫుల్ లగ్జరియస్ రూమ్ ఒకటి అలాగా విభజన జరుగుతుంది. సో 2 కాన్సెప్ట్స్తో ఉన్నాయి కాబట్టి రూమ్లు అనుకునే 2 హౌస్ కాన్సెప్ట్ 2 హౌజులు ఉంటాయి అని చెప్పారు. నేనేమనుకున్నాను అంటే 2 హౌజులు కొంచెం పక్కపక్కన పెడతారేమో అని అనుకున్నా. అర్థమైంది కాదు చావదుగా, కొంచెం కొత్త కదా, అందుకనే నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్. ఒకళ్ళ దాంట్లో ఒక ప్రస్తుతాన్ని కామనర్స్ని ఓనర్స్గా పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చారు కాబట్టి. తర్వాత వీళ్ళనేమో జడ్జెస్ అంటున్నా, సెలబ్రిటీస్నేమో ఒక రూమ్లో పెట్టి వాళ్ళని కామనర్స్ లాగా టెనెంట్స్ లాగా అనే దాంట్లో సింపుల్ రూమ్స్ ఇస్తారు వాళ్ళకి. కానీ అంటే ఆ హై క్లాస్ లగ్జరీ రూమ్లో కేవలం 5 బెడ్లే ఉంటాయా? 5గురేనా ఉండేది? మిగతా వాళ్ళు ఎవరు ఉండరా? వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు మరి అంత మిగతా 9 మందికి ఒక సింపుల్ రూమా? ఏమో, అది కొంచెం డౌట్ కొడుతుంది మోస్ట్లీ. లేదంటే రెంట్ తీసుకుని ఈ లగ్జరీ రూమ్లో ఉండడానికి రెంట్ తీసుకోవాలి, ఏదో టాస్క్లు ఉండాలి, అదేదో ఉంటుందేమో. పోనీ ఇక్కడ కూడా ఈ కామనర్లు సామాన్యంగా ఉంటారు, కొట్టుకుంటారు. ఒకవేళ జడ్జిగా వాళ్ళు ఉంటే ఈ కామనర్లు వాళ్ళలో వాళ్ళకి మైండ్ సెట్ ఇది లేదు కాబట్టి వాళ్ళు 5గురు డిఫరెంటే. ఐదుగురు నాదే నెగ్గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే ఈజీగా ఒప్పుకోరు అంతా. అటువంటి వాళ్ళు మరి చూద్దాం ఏంటో కాన్సెప్ట్. కాసేపట్లో ప్రోమో వచ్చేస్తుంది, చూసుకోండి. ప్రోమో అనాలిసిస్ వస్తుంది, చూసుకోండి.